ఎందుకన్నా బట్టలకి అంత ఖర్చు? బుజ్జి పెద్దదైనా సిగ్గుబిళ్ళతో సిగ్గుపడుతుంటేనే బాగుంటుందన్నా. అది కదన్నా దాని గురించి. వదిన వదిన గురించి రౌడీజం దాదాగిరి తగ్గించేసావు. ఎలాగుండేవాడు ఎలాగైపోయావన్నా. బుజ్జి కోసం గల్లీ గల్లీ గజ్జి కుక్కలా తిరిగావు. నా మాట విని బుజ్జిని మర్చిపోను. అసలు నా బుజ్జి ఎలాంటి బుజ్జి తెలుసా నీకు? మరి అలాంటి బుజ్జిని ఎలా మిస్ అయ్యావన్నా? అది నా జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన. పెన్సిల్ పట్టుకొని పేపర్ మీద రాస్తే రబ్బర్తో తుడిచేసేవాడిని. పొలపం పట్టుకొని పలక మీద రాస్తే ఉమ్ముతో తుడిచేసేవాడిని. ఇద్దరం చెరువు టైరు పట్టుకొని అదే పాట పాడుకుంటూ ఆడుకుంటున్నాం. ఆ ఆటలో అనుకోకుండా హైవే ఎక్కేశాం. నాకంటే నా బుజ్జి తొందరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో టైరు దొర్లించుకుంటూ ముందుగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోవటం ఎంతవరకు తిరిగి రాలే. అన్నా కొన్ని బుజ్జి ఇంకా టైర్ ఆటే ఆడుకుంటుందేమో. అంత ఓపిక దానికున్నా టైరుకుండదు. ఓ అరిగిపోయి ఉంటది కదా.